పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం దారుణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. పెంచిన ఇంధన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని, ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని సిపిఐ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించేంత వరకు నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 12 సంవత్సరాలుగా ప్రజలపైన పెనుభారం మోపుతూ ధరలు అడ్డగోలుగా పెంచుతూ ప్రజల బతుకుతో జీవితాలతో చిలకట వాడుతున్న పరిస్థితి కనపడతాం. 2014లో ఆనాడు డీజిల్ ధర 55 రూపాయలు, పెట్రోల్ ధర 72 రూపాయలు. ఇవాళ డీజిల్ ధర 103 రూపాయలు. సిలిండర్ ధర ఆనాడు 420 రూపాయలు ఉంటే ఇవాళ 1240 రూపాయలు పెరిగిపోయింది. ఇంకా వాణిజ్య పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధర అయితే ఇంకా 1600 అంటే అడ్డగోలుగా ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఈ ప్రభుత్వం తగ్గించలేదు. అయితే ప్రధానంగా దీని అర్థం ఏంటంటే కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు, కేంద్ర వ్యాట్లు, రాష్ట్ర వ్యాట్లు వేసి మరి పెనుభారం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపులో చూస్తే నిత్యావసర వస్త్ర ధరలకు కిలో ఉంటే ఇవాళ 165 రూపాయలకు పెరిగిపోయినట్టు. అలాగే కందిపప్పుల ధరలు కానీ ఇంకా అనేక వస్తువుల ధరలు కూడా అడ్డగోలుగా పెరిగిపోయి ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయినటువంటి నేపథ్యం కనపడతాం. ఇంకోవైపున మరి మోడీ ఉద్దారకం చూస్తా ఉంటే మోడీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశానికి మరి 55,60,000 కోట్ల అప్పుంటే ఇవాళ ఏమైనా ఉద్దారకం జరిగిందని చూస్తే ఇవాళ 214 లక్షల కోట్ల 514 లక్షల కోట్లు, అప్పుడు 55 లక్షల కోట్లు. అంటే అప్పులు పెరిగిపోయినాయి, ప్రజల జీవితాలు మరి రోజు రోజుకు జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, ధరలు పెంచేసి పెనుబారబోతున్నారు. అయితే కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఆదాని ఇంకా అనేక మంది కార్పొరేట్ సెక్టర్ మాత్రం 10 మందికి మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిల పేరుతో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. రైతులు ఇచ్చారు, అదే రైతులకు ఇయ్యరు.
అలాగే ఇంకా ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి దాని టీచర్లో బీబీ రామ్జీ అనే పథకాన్ని పెట్టి మొత్తం చేతులు దులిపేసుకుంటుంది. ఇప్పటిదాకా మహాత్మా గతం మరి వాళ్ళ మరి ఇప్పుడేమో బీబీ రామ్జీ ప్రకారం 60% కేంద్రము 40% రాష్ట్రాలంటుంది. మహాత్మా గాంధీ ఈజీఎస్ పథకం ప్రకారం ఏమో 90% మార్గంగా అణిచివేతలు చేస్తా ఉందో, రాష్ట్రాలకు నరిస్తా ఉందో, ప్రజల జీవితాలతో ఆడుతూ ఉన్నారో, సామాజిక న్యాయం ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా సామాజిక న్యాయం పొరబడినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా సిపిఐ కథం దొక్కుతున్నది. తెలంగాణలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి చేయడం ద్వారా, నిరసన ధర్నా చేయడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉండి మరి కేంద్రాలు నిలిచేందుకు సన్నద్ధంగాల్సిన అవసరం ఉంది. అధిక ధరలు అద్దు లేకుండా పెరిగిపోయినాయి. ఇంకా రాను ట్రాన్స్పోర్ట్ అన్ని పెరిగిపోతాయి. ఇంకా దాన్ని గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షపాతిగా సిపిఐ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు చేస్తూ ఉంది. మేము ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు చేయడానికి కూడా మరి నిర్ణయం చేసుకున్నాం. అలాగే సెప్టెంబర్ లో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. విధానాలు ప్రజాస్వామ్య పాత్రేసే పద్ధతులకు, రాజ్యాంగాన్ని తూర్పుపడిచిన విధానాలకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ముందులో తొక్కుతున్నటువంటి అంశాలపైన చైతన్యపరుస్తాం, ప్రజల మధ్య ఉంటాం, ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఇలా కలెక్టరేట్ మీద జరుగుతున్నటువంటి ధర్నాలో అవకాశం కల్పించినటువంటి జిల్లా నాయకత్వానికి మీ అందరికీ అభినందనలు.